ఇలా ఇడ్లీ పిండి కొద్దిగా ఇంట్లో ఉంటే ఇలా గోధుమ పిండి వేసి ఇలా పునుగులు చేయండి, చాలా రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు ఇంత ఇడ్లీ పిండి ఉందండి, ఇది తీసుకున్నాను. తీసుకొని దీంట్లో నేను ముందుగానే ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏమో మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఆ కారం ఎంత ఉన్నాయో చూసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఇవి కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటిని ముందుగా ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. చేతితోనైనా కలుపుకోవచ్చండి, ఇలా చెంచాతో కలిపితేనే బెటరు. ఇలా ముందుగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకే గోధుమ పిండి వేస్తున్నానండి. చూసుకొని వేసుకోవాలి. నేను అందాజగా చెప్పాను గోధుమ పిండి, నేను కన్సిస్టెన్సీ చెప్తాను చూడండి, అంతవరకు వేసుకోవాలి గోధుమ పిండి. దీంట్లో మైదా వాడకండి, అస్సలు గోధుమ పిండే వేసుకోండి. ఇలా గట్టిగా అవ్వాలి. మనము ఇడ్లీ పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్గా గోధుమ పిండి తీసుకోవాలండి. ఇడ్లీ పిండి ఎక్కువైతే నూనె పీల్చుకుంటాయి, గట్టిగా వస్తాయి. అలా కాకుండా మనం ఇడ్లీ పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ గోధుమ పిండి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువనే అండి తినే సోడా తక్కువ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొద్దిగానే వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా ఈ సోడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చేయితోనైనా సరే లేదా ఇలా స్పూన్తోని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మంచిగా అవుతుందండి, ఫ్లఫీగా వస్తుంది. పునుగులు లోపట పిండి పిండిగా ఉండకుండా ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు నూనె వేడి చేసుకున్నాను. మంచిగా వేడైన తర్వాతనే ఇవి పునుగులు వేసుకోవాలి, అలాగైతే బాగా వస్తాయండి. నూనె వేడి కాకుండా కానీ పునుగులు వేసుకున్నామంటే నూనె అంతా లాగేస్తాయి, అలాగే మంచిగా రావు. మంచిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపట పిండి పిండిగా లేకుండా చాలా స్పాంజీగా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు ఈజీగా ఇడ్లీ పిండి ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలా చేస్తుంటాను. ఇడ్లీ పిండి ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసి ఇచ్చేస్తానండి.